ఓ అబ్బో నాయనో అన్నట్టు ఏదో గొప్ప పని చేస్తున్నాడు ఆయన. గురుకుల సొసైటీలకు 60 కోట్ల అత్యవసర నిధులు. గ్రీన్ ఛానల్లో గురుకులాలు వసతి గృహాల బిల్ల చెల్లింపు. విద్యార్థులు సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు. ఓయమ్మో ఫేషియల్ లాకెత్తున్నారు ఏమంటారా ముఖ గుర్తింపట. వైద్య కళాశాలతో గురుకులాలు హాస్టల్ అనుసంధానం. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఆహా ఓహో ఉత్తమ పురుషుడు. అమ్మా అంటలేదు రేవంత్ అన్న. నువ్వు మంచోడివే. నువ్వు పుర్ల బువ్వ పెట్టవు, సంక్షేమ హాస్టల్ మంచిగా చూస్తావు, పుర్ల బువ్వ పెట్టి సంపవు. ఆ పంచపచ్చ పరమాణాలు, ఒకరోజు మటన్ ఫ్రై, ఒకరోజు చికెన్ ఫ్రై, ఒకరోజు బోటి ఫ్రై, ఫుల్లు బువ్వ పెడతా అన్నవే. ఆ పొరగాళ్ళకే తిరనోసుకోలే బతకను ఓడుచుకోలే. అసలు ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనే జరుగుతలేదు, ఎవడు సావలేదు. అంతా మేమే లంగా ప్రచారం చేస్తున్నాం. మీరు ఎంత మంచోళ్ళు అంటే భూమండలంలో మంచోళ్ళు అనుకోతే యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి అని వస్తుంది. అంత గొప్పలే మీరు. విద్యాశాఖ మనకానే ఉంది కదా, పొడుతున్నాం. ఉన్న శాఖలని పొడుతున్నాం. ఇప్పుడు ఆ శాఖ పొడవాలి. ఎవరికి ఇయ్యము, మనం ఉద్ధరించము. ఆ గురుకులాల్లో పోరలు అట్నే చేస్తారు, అట్నే ఫుడ్ పాయిజన్ అవుతుంది. మనకేం పట్టదు. నేను అమరావతికి వెళ్ళి నల్లమలకి వెళ్ళి వచ్చిన పండబెట్టి తొక్కి లాస్ట్కి జనాలు తొక్కుతానా. మనం మారం కదా. మసమ్మోరు మీద కూర్చుంది, మనకేం చేద్దాం మరి. మసమ్మోరు మీద కూర్చొని నాగిన్ డాన్స్ చేస్తాను మరి. ఎప్పటిదాకా వేస్తాము? 2023 దిగిపోయిన దాకా వేస్తాం. తర్వాత ఎట్లా తాంత డైరెక్ట్ కొడాడి పిల్లబడటం అయితే మన బతుకు. ఎగిరి తంతాల ఇప్పుడు ప్రజలను రేపు జనం అంటారు. అప్పుడు కొండారెడ్డిపల్లి వాడాలన్నా, కొడంగల్ వాడాలన్నా, జూబిల్స్ ప్యాలెస్ వాడాలన్నా నువ్వు డిసైడ్ చేసుకో. ఇంకా గెలవలేదు మన జీవితాలు. ఇంకా మనం కలగనవలసింది ఇంకా మనం గెలుపు అనేది.